సభాధ్యక్షులు శంకర్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, ఈ సభలో పాల్గొన్న మిత్రులకు అందరికీ జై భీములు. నా పేరు ఎం నరసింహరావు. వాస్తవంగా నేను దాదాపు 40 సంవత్సరాల పై నుండి డిఫెన్స్ ఆర్గనైజేషన్లో ప్రాతినిధ్యాలు వహిస్తూ ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దాంతోపాటు ఇంకో ఆర్గనైజేషన్ మేము ఎస్టాబ్లిష్ చేస్తాము. దానికి మెయిన్ కారణం ఏందనేది కూడా తెలియజేస్తాను. దాని పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్, న్యూ ఢిల్లీ. అంబేద్కర్ ఫెడరేషన్ యొక్క ముఖ్య నాయకులు నేషనల్ చైర్పర్సన్ వచ్చేసి మహారాష్ట్ర నుండి లేడీ ఉంది, ఇందిరా తవాలే గారు అని ప్రొఫెసర్. అలాగే నేషనల్ వర్కింగ్ చైర్మన్గా కేరళ నుండి 90 సంవత్సరాల రామ్మోహన్ కుట్టి గారు ఉండి ఈ మధ్యన మన 22వ తేదీ నాడు వారు చనిపోయారు. దాంట్లో నేను నేషనల్ చీఫ్ సెక్రటరీ జనరల్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ శంకర్ గారు అయితే 3 సబ్జెక్టుల మీద పెట్టారు. దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత. కరెక్ట్ అంటే అజెండా తీసుకున్నట్టు మాకు కనిపించింది. దీని వెనకాల ఇంతకుముందు వక్తలు ఎవరైతే ఇచ్చారో వివరణ కానివ్వండి, సందేశాలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, 100% కరెక్ట్. అది ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని మీద కూడా మనం కొన్ని డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎప్పటికుంటుంది. ఇవాళ అదృష్టం ఏంటంటే మన మధ్యన జేబీ రాజు గారు కూడా ఉన్నారు. కన్క్లూడింగ్లా హీ విల్ గివ్ సమ్ డైరెక్షన్స్. దానికంటే ముందు ఇందాక విన్నాను, పెద్దలు చాలామంది చెప్పారు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి, మన పరిస్థితి ఏంది సమాజంలో, రాజకీయంగా ఏంది. కానీ ప్రతి ఒక్కరు ఎక్కడ ఏది చెప్పినా కానీ ఒక్క విషయం మాత్రం మనం వింటూ ఉంటాం, అగ్రవర్ణాలలో మనకి హింసిస్తూ ఉన్నారు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. అగ్రవర్ణాలలో మనకు హింసిస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇక్కడ దాదాపు 50 సంవత్సరాల నా సుదీర్ఘ ప్రయాణంలో, అంటే డిఫెన్సే కాకుండా మిగతా దాంట్లో కన్ఫెడరేషన్ కానివ్వండి, వీళ్ళు తీసుకున్న కార్యక్రమాలు కారం చేయడం నుండి బట్టి ఈ రోజు వరకు మేము విశ్లేషణ చేస్తే ఎన్నోసార్లు చాలామంది అంటుంటారు ప్రతి వేదిక మీదకి అగ్రవర్ణాలలో మాకు ఇచ్చేస్తున్నారు, అది చేస్తున్నారు. మరి కులగణానికి పోతే అగ్రవర్ణాల మొత్తం భారతదేశం మీద చూసాక అగ్రవర్ణాలలో కులగణన వాళ్ళ ఎంత ఉంది స్టేటస్ చాలా తక్కువ, మ్యాక్సిమం 12%కి ఎక్కువ లేదు. ఆ 12%లో 3% బ్రాహ్మణ్స్ అనేది తెలుసు. 3000 సంవత్సరాలు డీటెయిల్కి నేను పోను. 3000 సంవత్సరాల నుండి వాళ్ళు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆర్య బ్రాహ్మణులు ఏ విధంగా భారతదేశం పరిస్థితులు మారాయి అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులు. మరి 3% ఉన్న బ్రాహ్మణులు కానివ్వండి, వాళ్ళతో పాటు ఇక 9% ఉన్న అగ్రవర్ణాలు, వాళ్ళకి ఎక్కడి నుండి అంత శక్తి వస్తుంది మనకు అణిచివేయడానికి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, మనకు అణిచివేయడానికి ఆ ధైర్యం ఎక్కడికి నుంచి వస్తుందని ఒక విశ్లేషణ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్యన మేము అంబేద్కర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో ఒక మీటింగ్ పెట్టాము. దాంట్లో అనాలిసిస్ చేశాం ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది. నేను రాజ్యాంగం సబ్జెక్ట్ మీద తర్వాత వస్తాను. అయితే అక్కడ మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే, బహుశా అది మా తప్పు కూడా ఉండొచ్చు, నేను చెప్పే దాంట్లో ఏమైనా మీకు బాధ కలిగిస్తే మాత్రం దాన్ని క్షమించాలి. మేము అనలైజ్ చేసిన దాంట్లో 2 విషయాలు స్ట్రాంగ్గా మేము ఐడెంటిఫై చేసాం. ఏదైతే అగ్రవర్ణాలు మన మీద దాడులు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, దానికి ముందు అసలు అగ్రవర్ణాలకు ఎవరింత కెపాసిటీ, ఆ ధైర్యం ఎట్లా వస్తుందనే దాని మీద విశ్లేషణ మేము చేస్తే 2 days బెంగళూరులో మీటింగ్ జరిగింది. అక్కడ కనబడింది ఏంటంటే, అందరు మాట్లాడిన తర్వాత ఒకటి అనలైజ్ చేసాం. ఎక్కడో లేరు మన శత్రువులు, బయట ఎక్కడా లేరు. మన శత్రువులు మన దాంట్లోనే ఉన్నారు.
మెయిన్ అటు బీసీ కానివ్వండి, ఇక్కడ ఎస్సీ కానివ్వండి, అక్కడ ఎస్టీ కానివ్వండి, వీళ్ళలో 2 వర్గాలుగా మేము ఐడెంటిఫై చేసాం. బహుశా మీ దృష్టిలో తప్పు కూడా కావచ్చు. 2 వర్గాలు అంటే ఆంధ్ర తెలంగాణ ఇక్కడ వస్తే మనం వర్గాలు అంటే మాలా మాదిగా అనుకుంటాం. మా దృష్టిలో అది కాదు. మాలా మాదిగలు అంతా ఒకటే. ఏదైతే సబ్జెక్ట్ నడుస్తుందో ఓన్లీ రిజర్వేషన్ పాలసీ మీద నడుస్తుంది. ఒక చిన్న సబ్జెక్ట్ అది, దాని డీటెయిల్లోకి పోను నేను. కానీ 2 వర్గాలు అన్నాను నేను. ఏంటి ఆ 2 వర్గాలు మేము ఐడెంటిఫై చేసిందంటే, అక్కడ అంటరాని దళితులు ఒక వర్గము, దళిత బ్రాహ్మణులు ఒక వర్గం మన దాంట్లో ఉన్నారు. బ్రాహ్మణ సిద్ధాంతాన్ని భుజాల మీద వేసుకొని వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళ ఐడెంటిటీ కోసము, వాళ్ళు ఏ విధంగా పైకి రావాలనే ఆలోచనతోని ఈ అంటరాని దళిత వర్గాన్ని వాడుకుంటూ ఏ ముందుగా వెళ్తున్నారు అనేది మేము ఆ రోజు విశ్లేషణ మొత్తం చూసాం. అంటే ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. అంటరాని దళిత వర్గం, దళిత బ్రాహ్మణ వర్గం. ఏ రోజైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నైతే మెసేజ్లు మనకు ఇచ్చారో అది మన దాంట్లో ఇప్పటికి కూడా 70 to 80% దాన్ని పాటిస్తలేము. మనం వాడుకుంటున్నారు, బాబాసాహెబ్ గారిని వాడుకుంటున్నారు, బాబాసాహెబ్ సిద్ధాంతాలను వాడుకుంటున్నారు. కానీ చేసేది మాత్రము మీరు ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఈరోజు కూడా కనబడుతుంది అక్కడ బ్రాహ్మణికల్ ఐడియాలజీ నడుస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితులలో మన జాతులను ఏ విధంగా మనం కాపాడగలుగుతాం? ఎదుటోనికి నిందించే ముందు మనం ఏమున్నాం, ఏ విధంగా మనం ముందుకు పోవాలి అనే దాని మీద ఒకసారి విశ్లేషణ చేయాలి. అది పెద్దలు అందరు కలిసి, నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఇప్పుడు మీరు అనుకుంటారు దళిత బ్రాహ్మణులు ఎందుకు వచ్చింది పదమని చెప్తాను, క్లారిఫై చేస్తాను. దళిత బ్రాహ్మణులు ఏంటంటే బాబాసాహెబ్ గారు ఇచ్చిన ఒక సందేశం ఉంది మాస్టర్కి, రాజ్యాధికారం మన చేతికి వస్తే మనం ఏమైనా చేయొచ్చు అనే దాని మీద ఇది సాకుగా తీసుకొని అగ్రవర్ణాలలో ఏదైతే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయని పార్టీల పేరు చేయను, అగ్రవర్ణాల పొలిటికల్ పార్టీస్ అయితే బ్రాహ్మణికల్ ఐడియాలజీతో పనిచేసేట్టు ఉన్నాయి, నాన్ బ్రాహ్మణికల్ ఇవి ఉన్నాయి. ఆ పొలిటికల్ పార్టీల స్థానం కల్పించుకోవడానికి ఇక్కడ అంటరాని దళితులను వేసుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. మన వాళ్ళే పొలిటికల్ పార్టీలలో ఎవరున్నారు మన వాళ్ళు? అతి కష్టం మీద బాబాసాహెబ్ తర్వాత కాంశీరామ్ గారు వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీ స్థాపించడం జరిగింది. దాని పేరు అందరికీ తెలుసు, బిఎస్పి. దాని పరిస్థితి ఇలా ఏముంది, ఎట్లా ఉంది అనేది అందరికీ తెలుసు. కానీ ఏవైతే పొలిటికల్ పార్టీస్ అక్కడ ఉన్నాయి భారతదేశంలో, నేషనల్ లెవెల్ కానివ్వండి, స్టేట్ లెవెల్ కానివ్వండి, రీజనల్ కానివ్వండి, అన్ని పెత్తందాళ్ళ చేతిలోనే ఉన్నాయి. దానికి గులాంగిరి చేయడానికే ఇందాక నేను అన్నాను కదా, దళిత బ్రాహ్మణులు వీళ్ళు రూట్లో వెళ్తూ ఉన్నారు. ఇది ఎప్పటివరకు అయితే కంటిన్యూ అవుతుందో, ఇలాంటి నాయకులు కానివ్వండి, ఇలాంటి కార్యకర్తలు కానివ్వండి, ఎవరైనా ఎంత కష్టపడ్డా కానీ మన జాతికి మాత్రం ఒక న్యాయం జరుగుతుంది అన్నది ఓపిక లేదు, అంటే ఒక కాన్సెప్ట్ లేదు అక్కడ. దాని గురించి మేము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని తర్వాత కూడా మాట్లాడుతూ పెద్దలతో మాట్లాడినాక, కానీ వాళ్ళ శంకర్ గారు ఏదైతే తీసుకున్నారో అసలు నేను రావద్దు అనుకున్నాను. ఎందుకంటే శంకర్ గారి మీద పర్సనల్గా ఒక చిన్న కోపం ఉండే నాకు, మెసేజ్లో కూడా పెట్టా. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక 90 సంవత్సరాల మా నాయకుడు 22వ తారీఖున చనిపోతే మన కండోలెన్స్ మీటింగ్ పెట్టి 4 సార్లు చెప్పాను పర్సనల్గా, సార్ రావాలి మీరు అని. రాలేదు, అదొక బాధేసి అని నేను మెసేజ్ పెట్టాను. అయితే ఏం చేయాలి అనేది మీటింగ్ తర్వాత మీరు రెజల్యూషన్ పాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాన్ పొలిటికల్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే పనిచేస్తున్నాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, బీసీలు అవి ఇవి ఏదైతే జరుగుతున్న అత్యాచారాలు చెప్పారు, ఎవరి దగ్గరికి జరుగుతున్నాయి, ప్లాన్ అక్కడ బయట ఉంది. చస్తున్నాం మనం, నాశనం అవుతుంది మనం ఇన్ ద సెన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, అక్కడిక్కడ కాంప్రమైజ్ లేదు. దీన్ని ఏం చేయాలి, ఎక్కడ పోతుంది దారి అని దాన్ని ఆలోచన చేస్తే మీరు నమ్మరు. కొన్ని మీటింగ్లు నేను ఇక్కడ హైదరాబాద్లో కూడా పెట్టాను. దాంట్లో శంకర్ గారు, అమ్మ కల్పన గారు కూడా చాలామంది వచ్చారు, చూశారు. నేను ఇందాక చెప్పాను కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ దేని గురించి స్థాపించానది, ఎప్పుడు స్థాపించాం? 2014వ సంవత్సరంలో ఇది ఒకటి స్టార్ట్ అయింది.
ఎందుకైందంటే అంతకంటే ముందు రిజర్వేషన్ పాలసీ మీద ఒక ఉద్యమం నడిచింది ఢిల్లీలో. దానికి ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి ఆర్గనైజేషన్ను డెవలప్ చేయడానికి దాని వెనకాల మన సౌత్ ఇండియా నుంచి కొంతమంది ఉన్నారు. సౌత్ ఇండియాలో మహాపురుషులు డాక్టర్ నాగయ్య గారు కానివ్వండి, జేబీ రాజు గారు కానివ్వండి, చాలామంది ఉన్నారు. అక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే వచ్చిందో ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఉదిత్ రాజు గారి ఆధ్వర్యంలో దాన్ని బలోపేతం చేసి ఒక రిజర్వేషన్ పాలసీ 5 ఓఎంల మీద ఒక చాలా పెద్ద ఆందోళన నడిపించాం. అయితే అతను మొత్తం భారతదేశానికి కదిలిచ్చి తీసుకుపోయి లాస్ట్కి వచ్చేసి 2014 జనరల్ ఎలక్షన్స్లో అయితే అంబేద్కర్ పేరు చెప్పుకొని వీళ్ళందరి సహకారంతో అంత పెద్ద నాయకుడై ముందుకు వచ్చాడు. వీళ్ళందరినీ మర్చిపోయి అంబేద్కర్ గారిని మర్చిపోయి టక్కుమని బీజేపీలో చేరిపోయాడు. అందరూ ఆయన వెనకాల ఎంతైతే ఉన్నాయి, ఇందాక చెప్పాను కదా, రామన్కుటి గారు చెప్పారు, మా మేడము ఎవరు చైర్పర్సను, వీళ్ళందరూ ఆయనకు తోడుగా ఉన్నారు. వీళ్ళందరూ పక్కకు వచ్చేసారు. పిచ్చిలేసిపోయింది వాళ్ళకి, ఏం చేయాలి ఏం చేయదు, ఎందుకు ఇట్లా చేశాడు ఉదిత్ రాజు. ఇది ఎందుకు చెప్తున్నానంటే రాబోయే రోజులలో ఏం జరగబోతుందో చెప్పడానికి. ఇది తెలిసిన తర్వాత వాళ్ళకందరికీ తెలుసు. ఎందుకంటే కన్ఫెడరేషన్ నిలబడడానికి 3 నేషనల్ లెవెల్లో 3 ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సపోర్ట్ ఇచ్చింది ఏంటంటే డిఫెన్స్ ఫెడరేషన్, మా హెడ్ క్వార్టర్ ఢిల్లీ, అక్కడ మా నాయకుడు అక్కడనే ఉండే. సెకండ్ వచ్చేసి రైల్వే, జేబీ రాజు గారికి మొత్తం తెలుసు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఓను, అట్లా 4-5 నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్తో పాటు సౌత్ ఇండియాలో మొదలుపెట్టింది ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాగయ్య గారి ఆధ్వర్యంలో. వీళ్ళందరూ చేసిన తర్వాత ఏంది ఎక్కడికి వెళ్ళిపోయినాం. 2014లో అతను జంప్ అయ్యాడు. ఎక్కడ? మనువాది పార్టీలో. వేరే పార్టీలకు పోతే మేము అంత ఆలోచన చేసేది కాదు. మనువాది పార్టీ స్థాపించింది అది. ఆర్ఎస్ఎస్ ఒక భాగం ఇదే పొలిటికల్ పార్టీ బీజేపీ. దానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి, బజరంగ్ దళ్ అని అది అని ఇదని. మన వాళ్ళు ఇదని చెప్పాను కానీ ఇందాక, దళిత బ్రాహ్మణులు అని, వీళ్ళంతా చాలామంది అక్కడ ఉన్నారు. అందుకని వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. కాబట్టి ఈ 2014లో ఇది జరిగిన తర్వాత వాళ్ళందరూ అడిగారు, నరసింహరావు ఏం చేద్దాము అంటే, మీరు ఏం ఆలోచన చేయకండి సార్, మీటింగ్ పెడదామని. బెంగళూరు సమయం ఎక్కువ తీసుకుంటలేము కదా శంకర్ గారు, సమయం అయితే ఎక్కువ తీసుకుంటలేము కదా. ఓకే, స్టార్ట్ చేస్తాం, రైట్. అదే అడిగా. అయితే 14వ దాంట్లో 3 రోజుల మీటింగ్ అక్కడ నిర్మాణం చేసి మనం చెప్పాం ఏం చేద్దామంటే. ఆ రోజు ఫైనల్ డిసిషన్ ఏంటంటే ఒక సంస్థ నిర్మాణం చేయాలి ఒకే ఒక సింగిల్ ఎజెండాతో. భారతదేశంలో గల్లీ గల్లీ నుంచి ఒకటి నా జాతీయ స్థాయి వరకు ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాళ్ళ అజెండా ప్రకారం. కానీ మనం ఒకే అజెండా తీసుకోవాలి. ఆ అజెండా ఏంటంటే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నన్ను ఉదిత్ రాజు పక్కా చెప్పి మా దగ్గర ఆ రోజుకున్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వాజ్పేయి పీరియడ్లో ఒక కుట్ర జరిగింది, ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది కాబట్టి దాన్ని తీసుకొని సింగిల్ ఎజెండా, సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనే ఒక సింగిల్ ఎజెండాతో దాన్ని మేము ప్రారంభించాం. దాని ఎఫెక్ట్ ఈరోజు మన పార్లమెంట్లో బీజేపీకు అంటే మెజారిటీ రాకుండా కాపాడగలిగాం మేము మొత్తం దేశమంతా తిరిగి. అంటే ఏంది ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఇందాక చెప్పారు ఎవరు స్కైలాబ్ గారు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఎస్, రాజ్యాంగం ఖాళీ ప్రమాదంలో లేదు, అయిపోయింది దాన్ని. ఎందుకంటే వాళ్ళ ఒక టార్గెట్ ఉంది. ఆర్ఎస్ఎస్ స్థాపించింది 1925, 2025లో భారత రాజ్యాంగాన్ని తీసా మనస్ఫూర్తి తేవాలి అనేది ఉండే. అంటే మీరు మంచిగా తెలుసుండొచ్చు, మన ఎలక్షన్లో 400 పార్ అనుకుంటా తిరిగాడు మోదీ. అది నేను వచ్చినట్టు ఇప్పటివరకు మారిపోతుండే కూడా. దాన్ని తక్కువ చేశాం కదా వాళ్ళ మెజారిటీని. ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దీని మీద మేము ఒక కార్యక్రమం తీసుకున్నాము. ఆ కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు అక్కడిక్కడ జడ్జిమెంట్లు అవుతున్నారో, వీళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో దానికి కనీసం నార్త్ ఇండియా వెస్ట్ ఇండియా మన నాయకులందరూ స్పందిస్తున్నారు. సౌత్ ఇండియాలో లేదు ఆ ఇంపాక్ట్. అయితే ఇక్కడ వీళ్ళను నిద్ర లేపి ఒక మూవ్మెంట్ తీసుకురావాలన్న ఆలోచనతోని ఒక రథయాత్ర తీయాలని మేము అనుకున్నాము. అదే సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియాతోని 14th ఏప్రిల్ నుండి మేము చేయాలనుకుంటున్నాం. దాన్ని మీరందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అందరూ ముందుకు వచ్చి దాన్ని బలంగా ముందుకు తీసుకుపోవడానికి మాకు సహకారాలు అందిస్తే తప్పకుండా
ఈ మన దగ్గర ఎవరైతే ఉన్నారో ఎవరో దళిత బ్రాహ్మణులు వాళ్ళందరినీ కూడా మనం ఒక తాటి మీద తీసుకురావడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన శంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్.